హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను తెలంగాణ అమ్మాయిని. ఈరోజు ఏం రెసిపీ చేస్తున్నానో చూడండి. చిలకడ దుంపలు అంటే తెలుసా? మట్టిలో ఉంటాయి కాబట్టి దుంపలు ఎట్లయినా మట్టిలోనే ఉంటాయి. అవి నీట్గా 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసుకున్న వాటిని ఇప్పుడు ఏం చేద్దామంటే స్టీమ్ చేసుకోవాలి. స్టీమ్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని ఆ బౌల్లో కొన్ని వాటర్ వేసుకొని అలా వాటర్ వేసుకుని ఒక స్టీల్ది జాలి గిన్నె తీసుకొని దానిపైన ఆ బౌల్ పైన పెట్టుకొని ఈ చిలకడ దుంపలని అన్నీ పేర్చుకోవాలి. అలా మా ఇంట్లో వాళ్ళకి సరిపడాన్ని 1/2 kg అన్ని పెట్టుకున్నాను. నేను బెల్లం కూడా వేసుకుంటాను, స్వీట్నెస్ ఎక్కువ కావాలని. అలా వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకున్నాను. అది ఒక 10 minutes అలా స్టీమ్ చేసుకోవాలి. ఆ స్టీమ్ ఎంతసేపు అంటే మనకు ఎక్కువ ఉడకాలంటే ఎక్కువసేపు పెట్టుకోవాలి, లేకపోతే ఒక 10 minutes చాలు. అలా నొక్కి చూస్తే ఉడికిపోయాయని నాకైతే నేను ఎప్పుడు అలాగే చేసుకుంటాను. ఇంకా చిలకడ దుంప అని పొట్టు తీసుకుంటున్నాను. ఎందుకు తీసుకుంటున్నాను అంటే ఒక రెసిపీ చేస్తున్నానని చెప్పాను కదా, ఆ రెసిపీ కోసము అది అలా పొట్టు తీసేసుకుని బౌల్లో స్మాష్ చేసేసుకున్నాను. కొంచెం చక్కెర కూడా వేసుకుంటున్నాను, ఎందుకంటే బెల్లం వేసుకున్న ఆ స్వీట్నెస్ కొంచెం అవ్వలేదు. చక్కెర వేసుకున్నాను, మీ ఇష్టం, స్కిప్ చేయొచ్చు. తర్వాత గీ వేసుకుంటున్నాను. మీరు ఎవరైనా గీ వేసుకొని తింటారా చిలకడ దుంపలో? మేమైతే వేసుకుంటాము, బాగుంటుంది టేస్ట్. వీటితో పూర్ణాలు కూడా చేస్తారు, నేను తర్వాత ఒకసారి చూపిస్తాను మీకు, బాగుంటుంది. ఇది టేస్ట్ చేస్తున్నాను, చాలా బాగుంది. అసలు మీరు ఎప్పుడైనా ఇలా చేసుకున్నారేమో కామెంట్ పెట్టండి. ఇలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్. మా లెంత్ వీడియోస్ వాచ్ చేయండి. బాయ్.